పెందోట మాటకు స్వాగతం. ఈరోజు ఒక బాల సాహిత్య బాల గేయ పుస్తకము ఒకటి చూద్దాము. ఇది పెందోట వెంకటేశ్వర్లు అంటే నేను రాసిన పుస్తకం. విజయపథం అనే పుస్తకం వచ్చి విద్యార్థులకు విజయపథం ఎలా ఉండాలి, ప్రతి ఒక్కరికి విజయం కావాలనే ఆకాంక్ష అందరికీ ఉంటుంది. కానీ అనుకున్నట్టుగా మనం చేయగలిగితే ప్రతి ఒక్కరు కూడా విజయాన్ని సాధించగలుగుతారనేది అందరికీ తెలిసిన విషయమే. అయినా ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంతుష్టులై ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయుద్ధ. ఇలా పద్యం మనకు ఉంది. ఆ పద్యంలాగా మనము పనులు ప్రారంభిస్తారు. కొందరు ప్రారంభించముందే అది గెలుస్తామా ఓడుతామా అని భయంతో మధ్యస్తారు. కానీ విజయం కావాలనుకున్న వాళ్ళు అది ఎలా ఉండని దాన్ని నిరంతరంగా సాధన చేసి విజయాన్ని పొందుతారు. అనగననగరాగ మతిశ ఇల్లుచునుండు తినగ వేమ తీయనుండు సాధనమున పనులు సమకూరుతరలోన విశ్వదాభిరాములు లోయమ అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా మన లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్యానికి ఎలా అప్రోచ్ దగ్గరికి కావాలి అనేది తెలుసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా గెలుస్తారు అనేది తోటి ఈ విజయపథము అనే పుస్తకాన్ని విద్యార్థులకు కావాలని ఉద్దేశించిన బాల గేయాలు ఎక్కువగా ఉంటాయని. ఇక్కడ చూడండి, అబ్దుల్ కలాం మన మాజీ రాష్ట్రపతిగా ఉన్నాడు. పిల్లలతో ఎలా ఉండేవాడు, తర్వాత గెలిస్తే ఎలా ఉంది, ప్రైజ్ పథకం తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది అనేది, బడికి ఎలా వస్తున్నారు పిల్లలు, ఎందుకు వస్తున్నారు అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. ప్రగతి పథం అనే ఒక గేయం చూడండి. ఉత్త మాటలను లేగదూడ పరుగులను అనవసరపు ఆటలను మానాలే. ఉత్త మాటలను లేగదూడ పరుగులను అనవసరపు ఆటలను మానాలే. చిన్న గమ్యాలు తేలికైన ప్రయత్నాలు పలుమార్లు మరణాలు చేయాలి. చిన్న గమ్యాలు తేలికైన ప్రయత్నాలు పలుమార్లు మననాలు చేయాలి. నిదానమే ప్రధానమన్న ఆలస్యం అమృతమన్నా ఆచరణతో ముందున్న ప్రప్రథములు మీరన్న విషయాలు ఎక్కవని మొదలే పెట్టకనే మొద్దులాగా నిలిచావంటే చేరలేవు ప్రగతి పథం. ఇలా దాదాపు ఈ పుస్తకంలో 46 గేయాలు 50 గేయాలు ఉన్నాయి. ఈ 50 గేయాలు కూడా మన విజయానికి ఎలా ఉపయోగపడతాయి, ఎలా తోడ్పడతాయి, ఎందుకు ఇవి చదివితే బాగుంటుంది అని పిల్లలకు నేను రాయడం జరిగింది. సంఖ్యల పరచుండి ఒకటి చిన్నగా ఆట ఆడుతున్నట్టు ఉంటుంది పిల్లలు కూడా. జన్మభూమి ఒకటి చూసే కన్నులు 2 శివునికి కన్నులు 3 ఆవుకు కాళ్ళు 4 చేతికి వేళ్ళు 5 మేటి ఋతువులు 6 సంగీత స్వరాలు 7 దిక్కులు మూలలు 8 తినే ధాన్యాలు 9 రావణాసురుడికి తలలు 10. ఇలా విజ్ఞానం మనం నేర్చుకున్నట్టయితే మనకు ఎంతో ఉపయోగపడుతుంది. మిసైల్ మ్యాన్ మన అబ్దుల్ కలాం వచ్చి పరిశోధనలే ఊపిరై అన్వేషణలే పరిసరాలై అంతరిక్షములో నిలిచిన మిసైల్ మ్యాన్ కలాం స్వదేశీ పరిజ్ఞానమే మిన్న ప్రపంచ దేశాలందున మిన్న నిరూపించిన ధీరుడు రోహిణి ఉపగ్రహ కలాం. సోలార్ శాటిలైట్ను ప్రపంచానికి అందించిన భారతీయ శాస్త్రవేత్త ప్రపంచరత్న అబ్దుల్ కలాం.
అంతరిక్ష వాణిజ్యం కలాం స్వప్నం అగ్రమై నిలిచిన దేశం అందించను సందేశం. ఇలా మన ఏ గేమ్ చూసినా ఎంతో కొంత విజ్ఞానాన్ని మనకు అందజేస్తుంది. కాబట్టి విద్యార్థులైన వారు తప్పకుండా దీన్ని చదవాలి, ఆచరణ ఉండాలి. అనగనగా రాగమన్నట్టుగా ఆచరణ లేకపోతే ఏది మనకు దగ్గరికి రాదు. విజ్ఞానం అల్లారం మోగింది, అమ్మ నిద్ర లేచింది, బోరు వేయాలంటూనే నాన్నను తట్టి లేపింది, పరీక్షలున్నాయంటూ నన్ను నిద్ర లేపింది, మబ్బులన్నీ తొలుగుతూ ఉంటే బాలసూర్యుడే ఉదయించే, అజ్ఞానం చీకట్లు తొలగొట్టి విజ్ఞాన వెలుగులు పోయించే. ఆటలు పిల్లలకు ఆటలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆటల గురించి కూడా ఆటల నుంచి జ్ఞానం తెచ్చుకోవాలి. చదువులతో అలసి ఇల్లు చేరే పిల్లలు ఇరుగు పొరుగు వారితో ఆడేరు ఆటలెన్నో, దొంగ పోలీసులై దొరకకుండా ఉరికేరు, దాగుడు మూటలాటలో కనబడక దాగేరు, వీరి గుమ్మడి పండంటూ తీరొక్క పేర్లు పెట్టి నవ్వులు చప్పట్లతో మువ్వలై ఎగిరేరు, ఎండా వానలనక సెలవు దినములందున అష్టచెమ్మ పచ్చేసు ఆటలెన్నో ఆడేరు, రామహన్మ లక్ష్మణ చిట్టీల ఆటలు పాటలు మాటలతో లోకమంత గెలిచేరు. పాఠశాల ఆటలు ఆడే అమ్మాయి మాటింటావా ఒకసారి, ఆటలు ఆడే అమ్మాయి మాటింటావా ఒకసారి, పాటలు పాడే అబ్బాయి వెంటొస్తావా ఒకసారి, ఆటలు పాటలు ఎన్నో ఉన్నా చదువులు చెప్పే గురువే మిన్న, పాఠశాలకు పోదాము కథలు ఎన్నో విందాము, కథలు ఎన్నో విందాము, 1 2 3 స్నేహితులెందరూ చూడు, చేయి కలిపావంటే ఆనందాలే మీకింకా, గురువుల బోధలు వింటూనే పుస్తకాలని విడవక చదవాలి, అక్షర బ్రహ్మల మీరంతా ప్రతిభే పండును జగమంతా, ప్రతిభే నిండిన జగమంతా. జయజయలు 6వ తరగతి పాఠం వరకు అభినందన అనే పాఠము. ఆ అభినందన పాఠము జయజయలు వాళ్ళు 6వ తరగతి చదువుతారు కాబట్టి ఆ జయజయల్లో మళ్ళీ సృజనాత్మకంగా రాయమని మనకు ఉంది ఇక్కడ. కానీ ఎంతమంది పిల్లలు రాస్తున్నారు, తల్లిదండ్రులు కానీ గురువులు కానీ పట్టించుకోకపోవడం వలన రాయటం అనేది దానికి పోతలేరు. అమ్మకు నాన్నకు జయజయలు, పెద్దలందరికీ జయజయలు, మాతృభూమికి జయజయలు, తెలంగాణకు జయజయలు, భారత భూమికి జయజయలు, చదువుల తల్లికి జయజయలు, మాటలు పాటలు నేర్పే గురువుకి జయజయలు, నేర్పే గురువులందరికీ జయజయలు, కమ్మని కథలను తెచ్చే మాతృభాషకు జయజయలు, తోటి బాలలకు జయజయలు, మన పాఠశాలకు జయజయలు. ఇది బతుకమ్మ నమస్తే తెలంగాణలో ముద్రితం కూడా అయింది, పిల్లలందరూ చదివి ఉంటారు. ఇక్కడ విజయపథం ఇంకో మరో గేమ్ చూడండి. తెల్లవారక ముందే నిద్ర లేవాలి, తెల్లగా దంతాలు తోముకోవాలి, చన్నీటి స్నానాలు చక్కగా చేయాలి, ఉతికిన దుస్తులే వేసుకోవాలి, తలకు కొబ్బరి నూనె రాసుకోవాలి, చక్కగా దుమ్మెనతో దుక్కుకోవాలి, చిన్ని కృష్ణుడిలాగా తీర్చిదిద్దాలి, చకచక ముస్తాబు అయిపోవాలి, నిన్నటి పాఠాలు తిరిగి చదవాలి, ప్రహ్లాదుని తీరు చదువుకోవాలి, వేడి పిల్లు తినివేయాలి, చకచక బడికి వెళ్ళిపోవాలి,
మిత్రులతో పాఠాలు చర్చ చేయాలి, గురువుల మెప్పును పొంది తీరాలి. పరీక్షలంటేనే పండుగల మరవాలి, వచ్చినవన్నీ చకచక రాయాలి. ఇలా ఈ విజయపథంలోని పాటలు 50 కూడా చూడడానికి, వినడానికి, చదవడానికి చక్కగా ఉంటాయి. స్నేహబలం. అమ్మ ఒడి నుండి జారి బడి ఒడిలోన చేరి, అమ్మ ఒడి నుండి జారి బడి ఒడిలోన చేరి, పసివారు బొమ్మల్లా మురిపిస్తున్నారు. స్నేహ బాల కార్డులో రంగుల బొమ్మలతో అల్లరి మాని ఆడారు, చిలకనమని తమవే అన్నారు. అభినయ గేయాలు పాడారు, కథలు ఎన్నో విన్నారు, పాఠ్య పుస్తకాలు చదివారు, వింటూ చదువుతూ ఎదిగారు. గురువుల మాటలు విన్నారు, విషయాలెన్నో చూశారు, తప్పులు సవరించుకున్నారు, గొప్పవారలైపోతున్నారు. నేర్పరి. ఇలా ఏ గేజ్లో బాగుంది కాబట్టి విద్యార్థులు కానీ పెద్దవాళ్ళు కానీ పుస్తకాలు అందుబాటులో ఉన్నట్టయితే పిల్లలకు అందుబాటులో పుస్తకాలు ఉంచాలి, వాళ్ళు చదువుకున్నట్టుగా చేయాలి. అప్పుడే పాఠ్య పుస్తకాలు చదువుకోనివ్వండి, దాంతోపాటు గ్రంథాలయ పుస్తకాలు ప్రతి నెలకు ఒక్క పుస్తకం కొన్నా బాగుంటుంది. ఆ పుస్తకాలు పిల్లలకు అక్కడికి వచ్చే పుస్తకాలు అయితే చిన్నప్పుడు బాగా చదువుతుంది, పెద్ద పెరిగిన తర్వాత కొంచెం 5-6 తరగతి గ్రంథాలయం తీసుకుపోతే అక్కడ గ్రంథాలు కూడా చదువుతారు. కాబట్టి అలాంటి అలవాటు చేయవలసిందిగా తెలియజేస్తూ, ఎందోట మాట మీరందరూ వీక్షించినందుకు, విన్నందుకు నమస్కారాలు తెలియజేస్తూ శుభం భూయాత్.